వెల్కమ్ టు మై ఛానల్. గర్భవతి అయిన మీనా కడుపు పోగొట్టాలనుకున్న ప్రభావతి కుట్ర వీడియో శృతి చూపించడంతో ప్రభావతిని బయటకు గెంటేసిన సత్యం. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండెనిండ గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. బాలో మీనా జోడీ గనక మీకు నచ్చినట్లయితే కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ప్రభావతి ఇంక ఇంటికి వస్తుంది. శివ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఇంక శివాకు ఎగ్జామ్స్ దగ్గరపడ్డంతో, చూడు శివా, నీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, అందుకే నేనింత రిస్క్ చేసి ఎంత కష్టమనుకున్నా నిన్ను జైలుకి గడపకూడా తొక్కనివ్వకుండా నిన్ను బయటే ఉండేటట్టుగా ప్రాబ్లం నుంచి బయటపడేటట్టుగా చేశాను అనేసరికి, చాలా థ్యాంక్స్ బావా అంటూ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. నువ్వు నా కాళ్లు పట్టుకోవాలనో నాకు కృతజ్ఞతలు చెప్పాలనో నేనిదంతా చేయలేదురా. మీ అక్కలిద్దరూ, మీ అమ్మ నీమీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు అన్న ఉద్దేశంతో వాళ్లున్నారు. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే బావుంటుంది అని చెప్పి ఇంక అక్కడ్నుంచి బాలు ఇంక బయలుదేరతాడు రామేనా వెళ్దామని. బాలు మీనా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండరా, ఆ గుణజోలికి వెళ్లకుండా అనగానే, అలాగేనమ్మా, ఎక్కడికీ వెళ్లను, శ్రద్ధగా చదువుకుంటాను అని చెప్పి శివ లోపలికి వెళ్ళిపోతాడు. హమ్మయ్యా, ఒక పెద్ద ప్రాబ్లం తీరిపోయింది. అక్కడ అత్తయ్యగారింటికి వచ్చేశారు. ఇంక ఇక్కడ వీడు కూడా చక్కగా ప్రాబ్లం నుంచి బయటపడ్డాడు. ఇంక ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే బాగుంటుంది కదండీ అని చెప్పానుగాని, సమస్యలు లేకుండా జీవితాలు గడిచిపోతాయా మీనా? ఎప్పుడో ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. వాటినుంచి మనం బయటపడుతూనే ఉండాలి. నాకొక విషయం అర్థం కావట్లేదు. అసలు నా ఫోన్లో ఉన్న వీడియో బయటికెలా వెళ్ళింది? అసలు నా ఫోన్ ఎలా మిస్ అయిందో తెలియడం లేదు అనగానే, తెలుస్తుందండి, ఈరోజు కాకపోతే రేపైనా సరే మీరు ఆ విషయాన్ని తెలుసుకుంటారని నాకు బాగా తెలుసు అని. సరే పదండి, నాకు పువ్వులివ్వాల్సిన టైం వచ్చింది, నేను పువ్వులివ్వడానికి వెళ్ళాలి అని చెప్పి మీనా కాస్త అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళి తన స్కూటీ వేసుకుని పువ్వులు తీసుకుని వెళ్ళిపోతుంది. బాలు గబగబా పైకి వెళ్ళి కొంచెంసేపు పైన గదిలో ఉంటాడు. ఉండేసరికి ఈలోపు సత్యం వెళ్తాడు. ఏంట్రా బాలు, శివాకి వెళ్ళి ధైర్యం చెప్పావా అనగానే, చెప్పాన్నాన్నా, నేనే వాళ్ల దగ్గరికి వెళ్లలేదురా. శివ అలా చేశాడని నాకు కోపం వచ్చింది అనేసరికి, వాడు చిన్నపిల్లవాడు కదా నాన్నా, వాడికి ఏది తోచితే అదే చెయ్యాలనుకుంటాడు. పైగా వాడి పక్కన గుణాగాడుండే అదంతా చేయించాడు. పాపం వాడేం చేస్తాడు? నువ్వు వాడికెప్పుడూ అండగా ఉండాలి. నా ధైర్యంతో పాటు నీ ధైర్యం కూడా అత్తయ్యగారికుంటే అత్తయ్యగారు ఎలాంటి బెంగా పెట్టుకోకుండా ఉంటారు. లేదంటే కొడుకు పరిస్థితి ఇలా అయిపోతుందని బాధపడే అవకాశం కూడా ఉంది కదా అంటూ చెప్పేసేసరికి, వీలు చూసుకుని వెళ్తాన్లేరా బాలు, ఏ ట్రిప్సేమీ లేవా అనగానే, లేదు నాన్నా, వెళ్తానిప్పుడు అనేసరికి, దేని గురించి ఆలోచిస్తున్నావు? నాకర్థం కాని విషయమేంటంటే, అసలు నా ఫోన్లో ఉన్న వీడియో బయటికెలా వెళ్ళిందా అని ఆలోచిస్తున్నాను అనేసరికి, ఎలాగోలా వెళ్ళిండ్లేరా, వదిలేసేయ్. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ పెంచుకుని ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వదిలేసే అంటున్నాను కదా అని చెప్పనుగాని, సర్లే నాన్న అని బాలు గబగబా వెళ్ళి బాత్రూం వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బయట ట్రిప్పుందంటే ట్రిప్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మీనా పువ్వులివ్వడానికి వెళ్ళింది కదా. మీనాకు సుశీలమ్మ ఫోన్ చేస్తుంది. ఏంటి మీనా, ఏం చేస్తున్నావు? ఈ మధ్య ఫోన్ కూడా చేయలేదు అనగానే, ఏమీ లేదులే అమ్మమ్మ, చిన్న సమస్య వచ్చింది. సమస్య నుంచైతే పరిష్కారం దొరికింది. ఇప్పుడంతా బాగానే ఉంది. సమస్యనా? నువ్వు బాలు ఉన్న చోట సమస్యలు తలెత్తే అవకాశమే ఉండదు మీనా. నువ్వు బాలు కలిసి ఉంటే ఎప్పటికీ ఏ ప్రాబ్లం రాకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా మీరు చూసుకుంటారన్న నమ్మకం నాకుంది అనింకా సుశీలమ్మ చెప్తుంది. అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నామమ్మమ్మా అని చెప్పనుగానే, అదీ సర్లే, ఏదైనా శుభవార్త చెప్పే అవకాశముందా అని చెప్పానేసరికి, దేనికైనా సమయం రావాలి కదమ్మా అని చెప్పానుగానే, సరే వీలు చూసుకుని వాడున్నప్పుడు ఫోన్ చెయ్యి, వాడితో మాట్లాడాలనుంది. నేను ఫోన్ చేద్దామంటే వాడే ట్రిప్లో ఉన్నాడో లేక నేను చేశానని కారు డ్రైవింగ్లో ఉన్నా మాట్లాడేస్తాడు వాడు. అందుకే ఇంటికి వచ్చాక నైట్ ఫోన్ చేయనుగాని సరి అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది సుశీలమ్మ. ఫోన్ పెట్టేసేసరికి ఇంకా మీనా వాళ్లమ్మవాళ్లకు చెప్తుంది, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నేనే వస్తాను, మీరు ఇంటికి వచ్చి అవమానపడొద్దు అని చెప్పి మీనా వాళ్లకు ముందే చెప్తుంది. ఇంకా సుమతి పెళ్లి సంబంధం చెడిపోయింది కదా, మరొక సంబంధం వచ్చింది అని చెప్పడంతో, ఇప్పుడే కదమ్మా తనక్కొంచెం బాధనిపించింది, కొన్ని రోజులు ఉండని, ఈ పెళ్లి సంబంధం ఎందుకు చెడిపోయిందో మనకోసమేనేమో, ఇప్పుడు సుమతికి చేసుకునే ఆలోచన లేకే చెడిపోయిందేమో, అలా ఎందుకు ఆలోచించకూడదు? సర్లే వదిలేసేయ్, ఇంక దాని గురించి ఆలోచించడం అనవసరమని ఇంక మీనా కాస్త ఫోన్ పెట్టేసి పువ్వులివ్వడం కోసమని వాళ్లక్క దగ్గరికి వెళ్తుంది. ఇంకిలా బండి దిగడంతోటే కళ్ళు తిరిగి పడిపోబోయేసరికి వాళ్లక్క పట్టుకుంటుంది. ఏం మీనా అని చెప్పి అక్కడ ఒక పీట ఉంటుంది కదా, వాళ్లకి పీట మీద కూర్చోబెట్టి చెట్టుకు జారవేసి మొహం మీద నీళ్లు చల్లుతుంది. చల్లడంతో, అమ్మ మీనా, ఏమైందమ్మా, అదేంటి అలా కళ్ళు తిరిగి పడిపోబోయింది?
టిఫిన్ గాని చేయలేదేంటి అని టెన్షన్ పడుతూనే బాలుకి ఫోన్ చేయాలని వెంటనే తన ఫోన్ తీసుకుని బాలుకి ఫోన్ చేస్తుంది. చెప్పండి అని చెప్పాను గాని ఎక్కడున్నావు బాలు అనేసరికి నేను ట్రిప్లో ఉన్నానండి. ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకునో లేక ఏదో రకంగారా మీనా కళ్ళు తిరిగి పడిపోయింది. నా షాప్ దగ్గరే ఉంది. నేను ఎన్నిసార్లు మొహం మీద నీళ్లు చల్లినా మీనా లేవడం లేదు. నువ్వు మీనా కోసం ఇంటికిరా, ఇక్కడికిరా అని చెప్పానుగాని సరే అని ఇంక గబగబా బాలు ట్రిప్నైతే రాజేష్కిచ్చి బాలు కాస్త బయల్దేరి వచ్చేస్తాడు. ఏమైందక్కా, ఏం జరిగింది అనగానే అదిగో అక్కడ కూర్చునుంది చూడు, చెట్టుకు జారవేసి పడుకోపెడదామంటే ఇక్కడేమీ లేవాయే, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నువ్వు ట్రిప్లో ఉంటావని తెలుసు, అయినా సరే ఫోన్ చేయక తప్పలేదు అని చెప్పానుగానే కొంచెం సహాయం చేయండక్కా, హాస్పిటల్కి తీసుకువెళ్తాను అనేసరికి మొహమ్మీద నీళ్లు చల్లాని బాలు అయినాకరే తన స్పృహలోకి రాలేదు అని అక్క చెప్తుంది. సరే అక్క అని బాలు కాస్త సహాయంతో ఇంక తనను తీసుకొచ్చి కారులో పడుకోబెట్టుకున్న తర్వాత సరాసరి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్లేసరికి ఎవరివిడా అని డాక్టర్ అడగడంతో మా మిస్సెసే, కళ్ళు తిరిగి పడిపోయింది, ఏమైందో ఏంటో తెలియడం లేదు, మొహం మీద నీళ్లు చల్లినా లేపాలని ప్రయత్నించినా స్పృహలోకి రాలేదు అని చెప్పి ఇంకా బాలు అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత అవునా అని టెస్ట్ చేసేసరికి తను ప్రెగ్నెంట్గా ఉంది. ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల నీరసమైపోయింది. అందుకే తను స్పృహలోకి రాలేదు. అర్జెంటుగా 2 సెలైన్స్ ఎక్కించాలి అనగాని త్వరగా ఎక్కించండి డాక్టర్ అని చెప్పి బాలు చెప్పడంతో సెలైన్ అయితే ఎక్కిస్తారు. ఎక్కించేసరికి ఒక సెలైన్ బాటిల్ అయ్యి మరొక సెలైన్ బాటిల్ ఎక్కుతూ ఉండగానే మీనాకు స్పృహ వస్తుంది. ఏమైంది నాకు అనగానే ఏమైందా, కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పనేసరికి నేనెప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాను అని మీనా అనడంతో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో, ఎప్పుడూ ఎక్కడికి వెళ్లి కళ్ళు తిరిగి పడిపోయావో నీకే గుర్తొస్తుంది అని మీనా చెప్పేసేసరికి అవును, శాంతక్క దగ్గరికి వెళ్లి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయానండి అనేసరికి తెలుసు కదా అని సైలెంట్గా ఉండు మీనా అని బాలు అయితే అనగానే సరే అని మీనా పడుకునుంటుంది. ఈలోపు డాక్టర్ అయితే వచ్చి ఏమైంది, ఇప్పుడెలా ఉంది, బాగానే ఉందా అనగానే నాకు బాగానే ఉంది, నాకసలు నేనెందుకు కళ్ళు తిరిగి పడిపోయాను డాక్టర్ అని చెప్పనగానే ఏంటేంటి బాలు నువ్వేమీ చెప్పలేదు అనగానే లేదు డాక్టర్ నేనేమీ చెప్పలేదు అని బాలు అంటాడు. నాకేమైంది, ఏంటి, ఎవరూ ఏమి చెప్పలేదా అని అనుకుంటున్నారు, అసలు నాకేం జరిగింది అనగానే నువ్వు తల్లివి కాబోతున్నావు అనేసరికి ఒక్కసారిగా మీనాకు చాలా ఆనందమనిపిస్తుంది. బాలు కళ్లల్లో చూసేసరికి అప్పటివరకు తనలో దాచుకున్న ఆనందం నీ మొత్తం బాలు బయటికి ఎక్స్ప్రెస్ చేయడంతో చాలా సంతోషపడిపోతుంది మీనా. ఏంటి డాక్టర్, ఏంటి మీరనేది అనగానే అవునమ్మా మీనా నువ్వు తల్లి కాబోతున్నావో అనేసరికి చాలా సంతోషపడుతూ ఏవండి అర్జెంట్కి శుభవార్త అమ్మమ్మగారికి చెప్పాలి, ఇందాకే ఫోన్ చేశారు అమ్మమ్మగారు, శుభవార్త ఏదైనా చెప్తావా అంటూ అడిగారు. నేనేం మాట్లాడలేదు, ఫోన్ చేయండి అనేసరికి సరే చేస్తాను, షీలా డార్లింగే కదా చేస్తాను అని చెప్పి వెంటనే సుశీలమ్మకు ఫోన్ చేస్తాడు. షీలా డార్లింగ్ అనగానే ఏంట్రా సాయంత్రం ఎప్పుడో ఫోన్ చేయమని చెప్పాను మీనాతోటి, ఇప్పుడే మీనా ఫోన్ చేసేసిందా, ఫోన్ చేసే అవకాశం వచ్చింది మరిప్పుడు అంటూ బాలు అంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావో అంటూ సుశీలమ్మ అనగానే నువ్వు అంటూ అనేసరికి నేనేంట్రా నువ్వేమవుతావో నాకు తెలియట్లేదు, షీలా డార్లింగ్ నేను మాత్రం తండ్రినయ్యాను అని చెప్పు బాలు చెప్పడంతోటే ఏంట్రా ఏంటి నువ్వు అనేది, నువ్వు తండ్రి కాబోతున్నావా అంటే మీనా తల్లి కాబోతుందా, మీనా నీడేసుకుందా అని చెప్పి అనగానే అవును హాస్పిటల్లో ఉన్నాము, తను చాలా నీరసంగా ఉండి పువ్వులివ్వడానికి వెళ్ళి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయిందంట. వాళ్ళు ఫోన్ చేయడంతో నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇప్పుడే డాక్టర్ చెప్తుండగానే వెంటనే అమ్మమ్మగారికి ఫోన్ చేయండి అని గొడవ చేసింది. ఎవ్వరికీ కూడా చెప్పలేదు, నీకే చెప్తున్నాను అనగానే నేను వేళు చూసుకుని 2 రోజుల్లో వస్తానని చెప్పు మీనాకు అనగానే నువ్వే చెప్పు షీలా డార్లింగ్, వద్దొద్దు మీనా ఎక్కువ ఫోన్ మాట్లాడకూడదు, ఫోను చాలా దూరంగా ఉండాలి మీనాకు, నువ్వు కూడా దూరంగా ఉండి ఫోన్ మాట్లాడరా అనగానే సరే షీలా డార్లింగ్ అని బాలు ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే మామయ్యగారికి ఫోన్ చేయండి అనేసరికి సత్యానికి ఫోన్ చేస్తాడు. సత్యానికి ఫోన్ చేసి నాన్న అని చెప్పనగానే ఏంట్రా బాలు ఏమైంది, ఎందుకు నాన్న అంటూ పిలిచావు, అది నాన్న అనేసరికి ఫోన్లో ఏంట్రా ఈ వెటకారాలు, చెప్పురా నువ్వు తాతవు కాబోతున్నావు నాన్నా అని చెప్పి అనగానే ఏంటి తాతను కాబోతున్నానా, ఏంట్రా శుభవార్త అని చెప్పి ఇంక సత్యం చాలా ఎక్సైటింగ్గా అనగానే అవును మీనా తల్లి కాబోతుంది, కళ్ళు తిరిగి పడిపోతే నేనే హాస్పిటల్కి తీసుకొచ్చాను, ఇప్పుడు సెలైన్ ఎక్కిస్తున్నారు, హాస్పిటల్లోనే ఉన్నామా అనగానే ఏ హాస్పిటల్ రా, ఎందుకు, మీ ఇక్కడికి మావయ్య గారు వద్దు మావయ్య మేమే వస్తాము అని చెప్పి మీనా పక్క నుంచి చెప్తుంది. సరేనమ్మా తొందరగా వచ్చేసేయండి అని ప్రభా అనుకుంటూ లోపలికి వెళ్తాడు సత్యం. ఏంటి ఏమైంది అంటూ ప్రభావతి అనగానే మీనా తల్లి కాబోతుంది అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సుశీలమ్మ చెప్పిన దాని ప్రకారం తనకెవరైతే ముందుగా మునిమనవణ్ణి ఇస్తారో వాళ్ళకి తన ఆస్తిని రాసిస్తాను అని చెప్పింది కదా, సో అది గుర్తొచ్చి ప్రభావతి అలా ఉండిపోతుంది. ప్రభా అంటూ ఎంత కదపాలని ట్రై చేసినా కదలకపోవడంతో ఈలోపు శృతి, రవి, మీ మనోజు, రోహిణి వీళ్ళు 4 కిందకొస్తారు. ఏమైంది మావయ్య, ఏమైంది అత్తయ్య, ఇలా స్టాచ్యూ
అయిపోయారేంటి అంటూ రోహిణి అన్న మాటకు మీ అత్తగారు మీనా తల్లి కాబోతుంది అన్న మాట చెప్పనంతే ఇలా స్టాచ్యూ అయిపోయింది. అది నాన్న, నువ్వు అలాంటి శుభవార్తలు అమ్మకు చెప్పకూడదు. అది మీనా అన్నయ్య బాలు, మీనా వదిన బాలు అన్నయ్య విషయంలో అస్సలు చెప్పకూడదు. వాళ్ళ విషయం, వాళ్ళ లైఫ్లో ఏదైనా మంచి అంటే అమ్మకది చెడ్డవార్త కిందే లెక్క నాన్న, అది కూడా నీకు తెలీదా అంటూ రవి అనగానే ఇంకా అవును నిజమే, కరెక్ట్. ఇప్పుడు మీనా వాళ్ళు ఎక్కడున్నారు అంకుల్ అని చెప్పి ఇంకా శృతి అనేసరికి హాస్పిటల్లో ఉన్నారంటమ్మా. మీనా చాలా నీరసంగా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోవడంతో సెలైన్ ఎక్కిస్తున్నారంట అనేసరికి అవునా సరే, ఏ హాస్పిటల్లో ఎందుకు, మేమే ఇంటికి వస్తాము అని